వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం దృఢ నిశ్చయంగా ఉంది. హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రజా సమస్యల పరిష్కారానికి రామోజీరావు రాజీలేని పోరాటం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. పెందుర్తి నియోజకవర్గ రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమం. విత్తనాలు పంపిణీ చేసిన పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. నూతనంగా నిర్మాణం అవుతున్న ఉప్పాడ ఫిషింగ్ హార్బర్, తరచూ జరుగుతున్న బోటు ప్రమాదాలు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్టుల వద్ద కట్టడి చేస్తామన్నారు. డ్రగ్స్, మానవ అక్రమ రవాణాలపై పూర్తి నిఘా పెంచామన్నారు. గంజాయిని కట్టడి చేసే నార్కోటిక్ సెల్ ను గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. పోలీసులు విధులలో చాలా కష్టపడుతున్నారని, విధి నిర్వహణలో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్నారని కొనియాడారు. ఇప్పుడు వారి సంక్షేమం కోసం ఆలోచించే ప్రభుత్వం వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు అందరూ చేతులు కలపాలని హోంమంత్రి అనిత తెలిపారు. దాని మూలాలు విశాఖపట్నంలోనే ఉన్నాయని చెప్పినప్పుడు కూడా మన మనసు అంతే బాధపడుతుంది. అట్ ద సేమ్ టైం నేను 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను పనిచేసినప్పుడు చాలా సిచ్యువేషన్స్ నా కళ్ళతో నేను చూశాను. యువగలం పాదయాత్రలో లోకేష్ గారు పాదయాత్ర చిత్తూరులో చేస్తున్నప్పుడు ఒక తల్లి కూతురు ఇద్దరు వచ్చారు స్కార్ఫ్ కట్టుకొని. ఆ అమ్మాయి నా వరకు వచ్చారు. ఏంటమ్మా అంటే, ఆ అమ్మాయి చెప్పిన మాట వింటే నాకు భయం వేసింది. వెంటనే లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళా. ఆ అమ్మాయి నాతో మాట్లాడేటప్పుడు కూడా స్కార్ఫ్ ఓపెన్ చేయలే. ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. రెగ్యులర్గా స్కూల్ మానేసి అక్కడ నియర్ బై ఉన్న ఒక చిన్న బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి గాంజా తాగుతూ లోపల అమ్మాయిని మల్టిపుల్ టైమ్స్ రేప్ చేశారు. ఆ అమ్మాయి తల్లి భరించలేక ఆ కూతురు ఎక్కడ చచ్చిపోతుందో అని, అమ్మ ప్రేమ కదా, నిజంగా అదే పొజిషన్లో ఇందాక సోదరుడు చెప్పినట్టు టీచర్ ఉండే లాగి పెట్టి కొట్టిద్ది, ఇంకొకరు ఉంటే కొట్టేవారు. కానీ తల్లి ప్రేమ కొట్టలేకపోయింది. నా కూతుర్ని ఎలాగైనా రక్షించుకోవాలి అని ఎక్కడికి వెళ్ళాలో తెలియక లోకేష్ గారి దగ్గరికి పరిగెట్టుకొని వచ్చింది. ఆ రోజు ఆ అమ్మాయి సిచ్యువేషన్ చూస్తే షీఈస్ టాపర్. ఆ టాపర్ అయిన అమ్మాయి కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోయి, గాంజాకి అలవాటు పడిపోయి తల్లిని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి మొహం కూడా చూపించుకోలేని పొజిషన్. ఒక ఆడపిల్లకి అవనేయండి, ఎవరైనా అవనేయండి, అందంగా కనిపించాలి అనుకుంటాం. స్కార్ఫులు కట్టుకొని తిరుగుతామా? కనిపించకుండా స్కార్ఫులు కట్టుకొని తిరిగేది ఏంటంటే ట్యాన్ అవ్వకుండా తిరుగుతారు మా ఆడపిల్లలు. కానీ ఈరోజు మొహం కనిపించకూడదు అని తిరిగే పరిస్థితికి వచ్చారంటే ఎవరిది తప్పు? ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎవరిది? అది మన అందరం కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత డ్రగ్స్ గురించి, గాంజా గురించి మేము ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు చాలామంది, మీరు నమ్మరు, 30 మెంబర్స్ 40 మెంబర్స్ అయి ఉంటారు, తల్లిదండ్రులు నాకు మెసేజ్ పెడుతున్నారు. మా అబ్బాయి గంజాకి అలవాటు పడిపోయాడమ్మా, వచ్చి తీసుకెళ్ళండి. మా అబ్బాయి గంజాకి అలవాటు పడిపోయాడు, మమ్మల్ని కొడుతున్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి అరెస్ట్ చేయించండి. నిజంగా నేను ఏదో నా పరపతి గురించో లేకపోతే నా ఇమేజ్ గురించో డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక మాట చెప్తే తీసుకెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేస్తారు. కానీ అక్కడితో సమస్య అయిపోతుందా? ఇంకా గంజా ఎరగటం అయిపోతుందా? అలాగని అరెస్ట్ చేయకుండా ఉంటే ఆగిపోతుందా అన్నది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఏజెన్సీ నుంచి విపరీతంగా గాంజా అన్నది దిగుమతి అవుతుంది. నేను ఇంతవరకు మొన్న సిపి గారు వాళ్ళతో కూర్చున్నటువంటి వరకు శీలావతి అంటే చేపే అనుకున్నా. డ్రగ్ కూడా ఉంటుందని నాకు తెలియలే, గాంజాలో ఒక పార్ట్ ఉంటుందని నాకు సంగతి తెలియలే. బట్ అంటే వాళ్ళు కూడా డ్రగ్స్కి కూడా ఒక మంచి మంచి పేర్లు పెట్టుకొని వాళ్ళు ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నారమ్మా, ఒకసారి ఆలోచించండి. ఫ్లిప్కార్ట్లో అమ్మేస్తున్నాడు డ్రగ్స్, తెలుసా? అమెజాన్లో అమ్మేస్తున్నారు, ఈవెన్ కొరియర్ సర్వీసెస్లో డ్రగ్స్ అమ్మేస్తున్నారు. అంటే ఒక డ్రగ్ అమ్మేవాడికే నీకు ఇన్ని చావు తెలివితేటలుంటే
ఐపీఎస్ ఆఫీసర్ల కింద పోలీసుల కింద 6 నెలలు ట్రైనింగ్ అయ్యి కాకి చొక్క ఒంటి మీద పడ్డగానే ధైర్యంతో సెల్యూట్ కొట్టే మన పోలీసులు ఇంకెంత స్మార్ట్గా ఉండాలో ఒకసారి ఆలోచించండి. తప్పుడు పని చేసే వాడికి ఆయన తెలివితేటలుంటే నీతి నిజాయితీగా ఉండి రాష్ట్ర భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడంలో 24 గంటలు కాపలా కాస్తున్న మన పోలీసులకి ఎన్ని తెలివితేటలు ఉండాలో ఆలోచించండి. నేనేమంటానంటే స్మార్ట్ వర్క్ చేద్దాం. ఇక్కడ చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. పబ్లిక్ని ఇన్వాల్వ్ చేద్దాం. ఈరోజు ఎందుకు కొంచెం నేను ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి, మనం అందరూ ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయంటే, ఈరోజు మనం చూసుకుంటే జైల్లో ఉన్న మొన్న నాకు చెప్పారు చాలామంది జైల్లో ఉన్న వాళ్ళు 1250 మంది విశాఖపట్నంలో, ఒక విశాఖపట్నం జిల్లా నుంచి 1250 మంది పైన జైల్లో ఉన్నారు. మిగతా జిల్లాలన్నీ కలిపి 385 మంది. పోనీ ఈ జైల్లో ఉన్న వాళ్ళందరూ పండించడానికి డబ్బులు ఇచ్చినవాడా, సప్లై చేసినవాడా? కాదు. రూపాయికి 10 రూపాయలకి ఆశపడి ట్రాన్స్పోర్టేషన్లో గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళ ఇల్లు గడవక బయటకు వచ్చి గంజాయిని సప్లై చేసే ఒక ట్రాన్సిస్ట్లో వాళ్ళు తయారైతే ఉంటే వాళ్ళు మనం అరెస్ట్ చేస్తే సుమారుగా 16 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు పిల్లలు తమ భవిష్యత్తును అంధకారం చేసుకొని జైల్లో మగ్గిపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాలా, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక జనరేషన్ బయటకు తీసుకురావాలా? ఈరోజు ఎందుకు గవర్నమెంట్ కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకుంది. మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేశాం. ఇందాకే మన వాళ్ళు చెప్పున్నారు, ఒకటి హోమ్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి 4 or 5 ఐ థింక్ హెల్త్. ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరం కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ సబ్ కమిటీ ఎక్కడ పాయకరావుపేట రిమోట్ ఏరియా, ఆ పాయకరావుపేటలోని ఎక్కడ పెంటకోట, అలాంటి ఏరియాస్లో కూడా ఈరోజు గాంజా దొరుకుతుంది అంటే ఎంత మూలాల్లోకి గాంజా వెళ్ళిపోయిందో మనందరూ అర్థం చేసుకోవాలి. సో ఆ మూలాల నుంచే మనం బయటకు తీసుకురావాలంటే ఈరోజు పోలీస్ ఆఫీసర్సు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, ఈ ఆర్గనైజేషన్ వల్ల కాదు, ప్రతి తల్లి దీని మీద రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి. ప్రతి కుటుంబం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ప్రతి వ్యక్తి, ప్రతి ప్రజలు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మాకెందుకులే అనుకుంటే రేపు పొద్దున్న మీ ఇంట్లో అదే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు గగ్గోలు పెట్టడంలో తప్ప వేరే ఆప్షన్ కూడా ఉండదు. అట్ ద సేమ్ టైం చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు, కొంతమంది సినిమా హీరోస్ని, సినిమా హీరోయిన్స్ని. ఇలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని సందర్భాల్లో టీవీలో కూడా వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారని టీవీలో అక్కడ వస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు రీల్లోని హీరోస్ కింద ఉన్న రియల్ టైంలోకి వచ్చేసరికి వాళ్ళు నిజమైన హీరోల కింద భావించే వ్యక్తులు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఇన్స్పైరబుల్గా ఉండాలి అనే సంగతి తెలిసిన తర్వాత 3 చెక్ పోస్టులతో ఎంతవరకు వర్క్ చేయగలం? ప్రజా సమస్యల పరిష్కారానికి రామోజీరావు రాజీలేని పోరాటం చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ సంస్మరణ సభకు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 2008లో తొలిసారి రామోజీరావును కలిశానని గుర్తు చేసుకున్నారు. రామోజీ ఎప్పుడు ప్రజా సంక్షేమం కోణంలోనే మాట్లాడేవారని, ఆయన మాట్లాడే విధానం తనను చాలా ఆకర్షించిందని తెలిపారు. వేదిక పైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, బోఫర్స్ కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చిన హిందూ మేనేజింగ్ డైరెక్టర్, ఒకప్పుడు ఎడిటర్గా పనిచేసిన శ్రీ ఎన్ రామ్ గారికి, రాజస్థాన్ పత్రిక చీఫ్ ఎడిటర్ ఓనర్ అయిన శ్రీ గులాబ్ కొఠారి గారికి, రామోజీరావు గారు నాకు సినిమాలు ఉన్నా కానీ నాకు పరిచయం లేదు. ముందు షూటింగ్ ఆయన స్టూడియోస్లో చేసినా కానీ ఫస్ట్ టైం పాలిటిక్స్కి ఎంటర్ అయిన తర్వాత 2008లో ఆ సమయంలో ఆయన కలవటం జరిగింది. ఆయన మాట్లాడిన విధానం చాలా నిక్కచ్చిగా, ప్రజల పక్షపాతాన్ని. ఆయన మాట్లాడుతున్నంతసేపు నాకు మైండ్లో ఒకటే అనిపించింది, మనసులో జర్నలిస్టిక్ వాల్యూస్ని కాపాడటానికే ఆయన ఉన్నారు.
ప్రజాక్షేమం, ప్రజా సంక్షేమం ఈ పర్స్పెక్టివ్లోనే, ఈ కోణంలోనే ఆ చర్చ జరిగింది. నన్ను ఒకే ఒకసారి ఆయన 2019లో ఒక లంచ్కి ఆహ్వానించారు వారి కుటుంబ సభ్యులతోటి. ఆ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి, పత్రికా రంగం ఎంత కీలకమైంది. ఆయన ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక విషయం చెప్పాలి అంటే అది తనకి తెలిసిన వారు అవ్వచ్చు, తన సన్నిహితులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, జనం కోసం వచ్చేటప్పటికి నిష్పక్షపాతంగా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ఆయన ఆలోచన పరిధి. సబ్బవరం మండల కేంద్రంలో మండల పరిషత్ సమావేశ మందిరంలో పెందుర్తి నియోజకవర్గ రైతులకు విత్తనాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు విత్తనాలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఎన్నికల్లో ప్రకటించిన సూపర్ 6 పథకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అతి త్వరలోనే అమలు చేస్తున్నారన్నారు. రైతులకు వ్యవసాయ అధికారులు అన్ని విధాలుగా అండగా ఉండాలన్నారు. వ్యవసాయ శాఖ పరంగా ఏదైనా సమస్యలుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% అమలు చేసి ప్రజల మన్ననలను అందుకుంటామన్నారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా వ్యవసాయ అధికారి ఆర్ అప్పలస్వామి, అనకాపల్లి వ్యవసాయ సహాయకులు ఎం రామారావు, వ్యవసాయ అధికారి పోతుల సత్యనారాయణ, ఏఓ బాబురావు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మహేష్, ఎంపీపీ బోకం సూర్యకుమారి, వైస్ ఎంపీపీలు చొక్కాకుల గోవింద్, సరిగడం ఝాన్సీ లక్ష్మీరాణి, శరగడం రాము, మండల పార్టీ అధ్యక్షులు మిడతాడ మహాలక్ష్మి నాయుడు, మాజీ అధ్యక్షులు గండి ముచ్చాలనాయుడు, టీడీపీ ఎంపీటీసీలు గొర్లి చైతన్య, శ్రీరాం అప్పలరాజు, సర్పంచ్ బోక స్వామినాయుడు, మాజీ జెడ్పీటీసీ రెడ్డి నారాయణరావు, ఆకుల గణేష్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ మధ్యన ఏర్పడిన ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి, నరేంద్ర మోడీ గారి ఆశయాలతో కూడిన ఈ ప్రభుత్వంలో ఎలక్షన్లో మనం ఒక వాగ్దానం చేశాం. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారంలో రైతుకు పెట్టుబడి కింద మేము 20,000 ఇస్తామని చెప్పి చెప్పాం. దాన్ని వారం 10 రోజుల్లోనే అమలు చేయబోతున్నామని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కానీ మీరు చూస్తా ఉన్నారు, ఎలక్షన్ వాగ్దానాలు ఒక 6 నెలల తర్వాత చూడొచ్చు, 3 నెలల తర్వాత చూడొచ్చు. అధికారంలోకి వచ్చేసాం కాబట్టి ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఎప్పుడైనా ఇవ్వచ్చు అనే ఆలోచన కాకుండా పెన్షన్లు పెంచిన పెన్షన్లు 4,000 3 నెలల క్రితమే పెంచి ఫస్ట్ నెల 7,000 ఇచ్చేది కూడా రేపు 1వ తారీఖు మొదలవుతుంది అనే విషయంలో కూడా మా ముఖ్యమంత్రి, మా ఉప ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఇచ్చిన మాట ఒక్కరోజు కూడా లేట్ లేకుండా చేయాలన్న తపనతో మనం అందరం ముందుకెళ్తా ఉన్నాం. కొత్త పెన్షన్లు కూడా రైతులకి విత్తనాలు పంపిణీ కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో సబ్బవరం మండలం ఎండిఓ ఆఫీసులో స్టార్ట్ చేయడం జరిగింది. పెందుర్తి, పరవాడ, సబ్బవరం రైతులందరినీ కూడా ఇనాగ్రేషన్ ఇక్కడ జరిగితే ఈ రోజు నుంచే ప్రతి పంచాయతీ, ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో కూడా అందరికీ కూడా విత్తనాలు పంపిణీ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. మాది రైతు ప్రభుత్వం. గతంలోనే ఎలక్షన్ ప్రచారంలో మా ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా రైతులకు పెట్టుబడి కింద కూడా 20,000 పెట్టుబడి మీద ఇస్తామని చెప్పాం. అది కూడా వారం 10 రోజుల్లో ఇవ్వబోతా ఉన్నా. అలాగే రేపు 1వ తారీఖున ఇవ్వబోయే పెన్షన్ కూడా చాలామంది చాలా ఆలోచనలతో, చాలా గతంలో అవాకులు చవాకులు పోయిన వాళ్ళందరికీ బుద్ధి వచ్చే విధంగా ప్రతి 50 ఏళ్ళకి ఒక సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ ఇంటికే చేరే ప్రక్రియ కూడా పెంచిన పెన్షన్ 4,000, గత 3 నెలల నుంచి 3,000 కలిపి ఫస్ట్ నెల 7,000 ఇవ్వబోతా ఉన్నాం. అందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం, మీ ఇంటికే పెన్షన్ వస్తుంది, అది 1వ తారీఖే వస్తుంది. ఈ చక్కటి అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి, ఏదైతే బాబు
సూపర్ 6 అని చెప్పి ఎలక్షన్కు ముందు మేము వాగ్దానాలు చేశాము. అవన్నీ కూడా అన్నా క్యాంటీన్లు కానీ, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కానీ, రైతుకి 20,000 పెట్టుబడి నిధి కానీ, పెంచిన పెన్షన్లు కానీ అన్నీ కూడా 2 నెలల్లో అన్నీ కూడా సంపూర్ణంగా 100% అమలు చేసే ఆలోచన అయిపోతూ ఉన్నాం. మరి పెన్షన్లు కూడా ఏదో మేము వెళ్ళి రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధిలాగా మేమేదో వాళ్ళని గంటల తరబడి నిలబెట్టి కార్యక్రమం చేసే ఉద్దేశం కూడా మా ప్రభుత్వానికి లేదు. ప్రతి వారి ఇళ్ళకే మా సచివాలయ సిబ్బంది వెళ్ళి ఇస్తారు. కేవలం మేమందరం కూడా సూపర్వైజ్ చేస్తాం. సరిగ్గా సక్రమంగా అన్న టైంకి అందుతుందా లేదా, సిబ్బంది వెళ్తున్నారా లేదా అన్న సూపర్వైజ్ చేయడం తప్ప ఏ ఒక్క వ్యక్తిని ఇబ్బంది పెట్టి గంటల తరబడి లైన్లో నిలబెట్టి కార్యక్రమాలు కూడా ఉండవని చెప్పి నేను మీ ద్వారా ప్రజలకు మనవి చేస్తా ఉన్నా. మీ ద్వారా మాట్లాడుతున్నాను. 25 కానీ మద్యం మీద కానీ అన్నిటి మీద కూడా పాలసీ తయారవుతూ ఉంది. ఆర్థిక పరిస్థితి మీద కానీ, జరిగిన అవతాకుల మీద కానీ 7 శ్వేతపత్రాలు ప్రభుత్వం రేపో ఎల్లుండో విడుదల చేయబోతూ ఉంది. అన్నీ కూడా పాలసీ డిజైన్ చేస్తూ ఉన్నారు. పెద్దలందరూ కూర్చుని మంచి పాలసీతో వచ్చి ప్రజలకి, భవన నిర్మాణ కార్మికులకు కానీ, అలాగే బిల్డర్స్కి కానీ ఎవ్వరికీ కూడా ఇబ్బంది లేని మంచి పాలసీతో ప్రజల మన్ననలు పొందే విధంగా మీ ముందుకు రాబోతున్న విషయాన్ని కూడా. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామం నూతనంగా నిర్మాణం అవుతున్న ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ వద్ద తరచూ జరుగుతున్న బోటు ప్రమాదాల గురించి ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లడం జరుగుతుందని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మత్స్యకారులకు హామీ ఇచ్చారు. ఉప్పాడ తీర ప్రాంతంలో అమీనాబాద్ జెట్టి వద్ద నూతనంగా నిర్మాణం అవుతున్న మినీ ఫిషింగ్ హార్బర్ను పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మత్స్యకార నాయకులతో కలిసి తరచూ బోటు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ప్రమాదంలో దెబ్బతిన్న బోట్లను మర్రెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ అధికారులతోనూ మత్స్యకారులతోనూ మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిల్ల శివశంకర్, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, మచ్చ అప్పాజీ, తోలేటి శిరీష, దేవరపల్లి చిన్నబాబు, పల్లెటి బాపనదొర, వంక కొండబాబు, మారిశెట్టి బుజ్జి, సానా నాగు, బొజ్జ వెంకటేశ్వరరావు, ఎఫ్డీఓ శ్రీరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇలా ఉంది కదా సార్, దీన్ని ఆ బోట్లు వరకు అలా వెళ్ళి మళ్ళీ ఇలా రావాలి సార్, ఇలా ఉంపు రావాలి. ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు బోటింగ్ వస్తుంది కదా. ఉప్పాడ గ్రామంలో జరుగుతున్న హార్బర్ నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది. గత కొంతకాలంగా ఇక పక్కన ఏర్పాటు చేసినటువంటి ఈ క్రీక్ లాంటి భాగంలో ఇన్లెట్లో బోట్లు వస్తున్నప్పుడు జరిగిన ప్రమాదాలను కూడా పరిశీలించడం జరిగింది. మా సోదరుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఇది ఏర్పాటు చేసినటువంటి ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మేము మ్యారిటైమ్ అధికారులతో మాట్లాడడం, త్వరలోని ఇంజనీరింగ్ అధికారులతో కూడా కూర్చొని సమావేశం జరిగి ఇది టెక్నికల్ అంశమా, ఇది డిజైన్లో ఇటువంటి ఏమైనా మార్పులు అవసరం ఉందా, ఈ విషయాలన్నీ కూడా అధ్యయనం చేసి మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తాం. అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉప్పాడని ఈ హార్బర్ కన్స్ట్రక్షన్ చేసిన కానీ నుంచి ఇప్పటి వరకు 17 బోట్లు యాక్సిడెంట్ అయినాయి. ఈ మధ్యకాలంలో 6 బోట్లు కారే కాశీయ, వసపల్లి హనుమంతులు, ఓలేటి రాంబాబు, పల్లెటి రాంబాబు, మోగి కాశీయ, కామడి ధనబాబు, ఈ 6 బోట్లు ఈ బ్యాన్ తర్వాత జరిగినవి. ఎన్ని కూడా ఒక్కొక్క బోటు ఒక 15 లక్షలు అలాగా, అంటే 5 నుంచి 10 లక్షల ఆ మధ్య డ్యామేజ్ ఎక్కువ ఉన్నాయి. బోటు మధ్యలో తిరిగిపోవడం ఇవన్నీ కూడా జరిగింది. ఇవన్నీ కూడా రిపోర్ట్స్ మా జిల్లా ఆఫీసర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేసి అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తుందంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని బీజేపీ నేతలు ఖండించారు. శుక్రవారం బీజేపీ కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ గట్టి సత్యనారాయణ స్వగృహంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ 50 ఏళ్ల క్రితం దివంగత పీఎం ఇందిరాగాంధీ తన స్వార్థం కోసం దేశాన్ని చిమ్మచీకట్లో నెట్టేసిందన్నారు. ఎమర్జెన్సీ పేరుతో వారికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకులను జైలు పాలు చేయడమే కాక పలు రకాల ఇబ్బందులకు గురి చేసిందన్నారు.
అటువంటి ఎమర్జెన్సీ సంగతులను నేటి యువతకు గుర్తు చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ప్రస్తుతం దేశం ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా నరేంద్ర మోదీ హయాంలో రూపుదిద్దుకుంటుందన్నారు. ప్రధాని మోదీ చేస్తున్న తీరు పట్ల ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రగామిగా నిలిచిందన్నారు. అలాగే దేశంలో ఉన్న ఎన్నో సమస్యలను ప్రధాని మోదీ పరిష్కరించి రాజ్యాంగ వ్యవస్థను అనుసరించి దేశ ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. అలాగే కాకినాడ నగరానికి సంబంధించి పేరుకుపోయిన సమస్యలను తెలియజేసి పరిష్కరించి నగరాన్ని అభివృద్ధిలో నిలిపేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని సత్యనారాయణ తెలిపారు. సో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. ఈ రోజున ఈ ఎమర్జెన్సీ అంటే బ్లాక్ డే అనే కార్యక్రమం మీద ప్రజలకు అవగాహన కల్పించే మేము చూడడం జరిగింది. మీకు తెలుసు 1975 జూన్ 25వ తారీఖున ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని ఏ పరిస్థితుల్లో ఇన్వోక్ చేయాలో తెలియక ఆవిడ తన రాజ్యాధికారాన్ని నిలబెట్టుకు ఉద్దేశంతో చేశారు. సాధారణంగా ఒక ఎమర్జెన్సీ అన్నది ఇన్వోక్ చేయాలంటే 3 సార్లు అవకాశం ఉంటుంది. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా 152వ ఆర్టికల్ ఉంటుంది. అంటే దేశంలో ఇంటర్నల్ అల్లకొలాలు వచ్చినా అలాగే ఎక్స్టర్నల్ వారు వచ్చినా చేయాలి. అలాగే ఆర్టికల్ 156 ప్రకారంగా దేశం రన్ చేయలేకపోతాం, రాష్ట్రం దేశం బాగుంటలేదు, శ్యామల మనకి ఇబ్బందికరంగా వస్తుంది అని ఆలోచించిన వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని ఆర్టికల్ 156 ప్రకారం చేయొచ్చు. తర్వాత మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువ వస్తే దేశం ఆర్థికంగా వెనబడిపోతుంది, మనం రన్ చేయలేకపోతున్న విషయంలో ఆర్టికల్ 160 ప్రకారం చేసుకోవచ్చు. కానీ ఇందిరాగాంధీ గారు ఆ 3 ఆర్టికల్ పక్కన పెట్టేసి తనకంటూ ఒక సొంతగా ఒక ఎజెండా క్రియేట్ చేసుకుని తను కేవలం ఎలక్షన్లో ఓడిపోయినందుకు ఆ రాజనారాయణ గారి మీద వచ్చిన దానికి కోర్టుకి వెళ్తే అలహాబాద్ కోర్టు తీర్పుకి ఈవెన్ని ఎంపీగా కూడా పనిచేయరు, ప్రైమ్ మినిస్టర్గా తీసేయమనుకుంటే ఆ టైంలో తన రాజ్యాధికారి నిలబడే ఉద్దేశంతో ఈ ఎమర్జెన్సీని నిర్వహణ చేశారు. అది చాలా ఆ రోజు నేను బ్లాక్ డే చేశారు. అది నిజంగా ఒక దుర్జనం కూడాను. ఇందిరాగాంధీ గారు నిజంగా ఆ రోజున ఆవిడ నిర్ణయం వల్ల 140,000 మంది జైల్లో పెట్టారు. సుమారుగా 7 లక్షల మందికి నిర్వాసులు అయ్యారు. ఇది పరిస్థితి. కానీ ఆ రోజునే కాన్స్టిట్యూషన్ని బ్రేక్ చేసింది కాంగ్రెస్ అయ్యాం. కానీ ఈ రోజున మాత్రం మన వాళ్ళు ఏమంటారంటే బీజేపీ వస్తే కమలగుర్తు వస్తే రాజ్యాంగం బ్రేక్ చేస్తారు, లేదా రాజ్యాంగం తీసేస్తారు, లేదా ఆర్టికల్ క్యాన్సిల్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. ఆవిడ ఆ 21 నెలల్లో 5 సార్లు రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేశారు. చాలా ఎప్పుడూ చేయలేదు. ఈ కాంగ్రెస్ పాలనలో 75 అమెండ్మెంట్ చేశారు. కానీ మా బీజేపీ అధికార పరిస్థితి ఎప్పుడూ చేయట్లేదు, ఆలోచిస్తుంది. 156 ఆర్టికల్ని 90 సార్లు దాన్ని సొంతగానే ఉపయోగించుకున్నారు. ఇది ఒక కాంగ్రెస్ హయాం. ఎందుకని మనం ఈ మిగిలిన ఎలక్ట్రిస్టులు కానీ ఈ సిపిఎం సిపిఐలు కానీ అలాగే తర్వాత మన కాంగ్రెస్ వాళ్ళు మోడీ గారు ఎందుకు భయపడుతున్నారు? అసలు బీజేపీ ఎందుకు చేస్తుంది? కాంగ్రెస్ మనకి మీకు వచ్చింది తెలుసుకోవాలి. ఎప్పటి నుంచో 70 ఏళ్ళ నుంచి సాధించని జమ్మూ అండ్ కాశ్మీర్ విషయాన్ని ఎవరూ చేయలేదు. ఒక మోడీ గారు అది జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో భాగమైనప్పుడు కూడా దాన్ని వేరే దేశంగా పరిగణించి 2 జెండాలు 2 రాజ్యాంగాలు పెట్టిన విధానాన్ని స్వచ్ఛీకరించే అందుకనా? లేకపోతే మీకు మహిళలు అందులో ముస్లిం మహిళలు పాపం తిబెత్తో నల్లిపోతుంటే ఆ తిబెత్ రద్దు చేసినందుక? భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా హిందువులు రామజన్మభూమి కావాలనుకున్న కోరుకునే విధానంలో అది నెరవేర్చేందుక? ఎందుకని ఎంతకి కోపమైన మోడీ గారి మీద? సో ఈరోజు మోడీ గారు లేకపోతే మీకు తెలుసు గత 60-70 ఏళ్ళ నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ఆర్థిక పరిస్థితి 11వ స్థానం ఉండేది. 10 ఏళ్ళలో దాన్ని 5వ స్థానం తీసుకొచ్చారు. ఆయన విధానం ఏంటంటే వికసిత భారత సంకల్ప భాగంలో 3వ స్థానం తీసుకొచ్చారు. ఇది మన మోడీ గారి వల్ల మన భారతదేశం వచ్చే లాభాలు. ఇవన్నీ మర్చిపోయి కాంగ్రెస్ ఇతర పార్టీలు మన బీజేపీ ఉన్న వాళ్ళందరూ కూడా కావాలనే మోడీ గారి మీద బురద ప్రయత్నం చేసుకుంటూ మాట్లాడితే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, క్యాన్సిల్ చేస్తారని మాట్లాడుతారు. ఇప్పటికైనా పెద్దలు దయచేసి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు కానీ, అఖిలేష్ యాదవ్ గారు కానీ, మమతా బెనర్జీ గారు మీరు ఆలోచించుకోండి. ఈ రోజున కానీ మోడీ గారు మన ప్రధానమంత్రి కాకపోతే మన దేశం ఎక్కడ ఆలోచించుకోండి. ప్రపంచ దేశాల్లో కూడా మన దేశం అగ్రస్థానం నడుపుతుందని కేవలం మోడీ గారు ఇది ప్రభుత్వమే. ఇది నిర్ణయించుకొని దయచేసి మీ మీడియా మిత్రులందరూ కూడా ఈ ఎమర్జెన్సీని ప్రవేశపెట్టిన ఇందిరాగాంధీ గారు ఎంత ఆ రోజు మన రాజ్యాంగాన్ని ఎంత తొట్టుపడిచారు, అలాగే న్యాయ వ్యవస్థ ఎంత అన్యాయం చేశారు, ముఖ్యంగా మన మీడియా మిత్రులందరికీ మీడియాని అని తొక్కేశారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని ప్రజలకు తెలియాలి అని రానున్న కాలంలో యువతను తెలియజేస్తుందో ఈ కార్యక్రమం తలపెట్టడం తీసుకెళ్తారని మనం మరొకసారి మీరు కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ అని ప్రజల్లో అవేర్నెస్ తీసుకోవాలని అసలు నేను కోరుకుంటూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.
జూన్ 25ని మన ఎమర్జెన్సీ డే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ డే కార్యక్రమం చేసాం. బ్లాక్ డేగా పాటించామండి. ప్రతి మండల స్థాయిలో, ప్రతి జిల్లా స్థాయిలో ఎమర్జెన్సీ డే కార్యక్రమం చేసాం. ఎందుకంటే అండి, ఇప్పుడున్న యువతరానికి ఎమర్జెన్సీలో ఎన్ని అగాత్యాలు ఈ మొత్తం జరిగినాయి. ఇందిరాగాంధీ తన యొక్క ప్రధానమంత్రి 71లో ఇందిరాగాంధీ రాయబరేలి నుంచి ఎన్నిక చెల్లదని రాజనారాయణ అలహాబాద్ హైకోర్టులో ఎత్తే హైకోర్టు తీర్పు ఇచ్చిందండి. ఈ మధ్య ఇందిరాగాంధీ వ్యతిరేకంగా ప్రధానమంత్రిగా కాదు, నీ యొక్క ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పిస్తే అప్పుడు ఆవిడ పదవిని కాపాడుకోవడం కోసం 1975 జూన్ 24 అర్ధరాత్రి మంత్రి క్యాబినెట్ తీర్మానం చేయకుండా ఆవిడే రాష్ట్రపతిని సంప్రదించి ఎమర్జెన్సీ డే అని డిక్లేర్ చేసిందండి. అర్ధరాత్రి జూన్ 25న క్యాబినెట్ మంత్రులందరికీ ఎమర్జెన్సీ డే ప్రకటించామని అప్పుడు తెలియజేసిందండి. ఇప్పుడు ప్రభుత్వం, మన మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత నిర్ణయాలు రాష్ట్రపతికి తెలియజేస్తారని. అలా కాకుండా ఆవిడ ఇండివిజువల్గా ఆవిడ యొక్క రాజకీయ మనుగడ కోసం ఎమర్జెన్సీ డే ప్రజల మీద మొత్తం దిద్దిందండి. అప్పుడు ఎమర్జెన్సీ డే టైంలో వాళ్ళ అబ్బాయి రాజ్యం చేసేవాడు సంజయ్ గాంధీ. ఆయన ఇందిరాగాంధీ గారి యొక్క రెండో కొడుకు సంజయ్ గాంధీ అప్పుడే నసబందీ కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలు చేసి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు జబర్దస్తి రోడ్డు మీద ఎవరైనా వ్యక్తులు ఉంటే వాళ్ళు పట్టుకుని బర్త్ కంట్రోల్ ఆపరేషన్ ఆ టైంలో బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేయించాడండి. సంజయ్ గాంధీ టైంలో బర్త్ కంట్రోల్ ఆపరేషన్లకి అది జడిసి ఉత్తరప్రదేశ్లో ప్రజలు పగలత్మాటలు ఎక్కడో అంటే పొలాల్లో దాక్కునేవారండి. పొలాల్లో దాక్కుని ఈ యొక్క బాధల పడలేక 13 మంది ఉత్తరప్రదేశ్లో సహరాన్పూర్ జిల్లాలో 13 మంది సంజయ్ గాంధీ అగత్యాలకి చనిపోయారండి, బర్త్ కంట్రోల్ చేయించుకోకుండా. అటువంటి అకృత్యాలు జరిగాయని ఎమర్జెన్సీ డేలో. ఇది అందరూ ప్రజలకి, ఇప్పుడు యువతరానికి ఎమర్జెన్సీ డేలో ఎన్ని యొక్క ఇబ్బందులు పడ్డారో ఆనాటి ప్రజలు. అప్పుడు జయప్రకాష్ నారాయణ ఉద్యమం దేశవ్యాప్తంగా జయప్రకాష్ నారాయణ ప్రజల్ని చైతన్యపరిచి ఈ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంటే జయప్రకాష్ నారాయణని చూసి అడ్లుపై ఇందిరాగాంధీ కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అండి. శ్రీకాకుళం జూన్ 28 విధి నిర్వహణలో అంకిత భావం, తాను చేసే పనిలో నిబద్ధతతో ఎంతో మంది ఆప్తులను సంపాదించుకున్న పైడి వెంకటరమణ ఈరోజు నగరంలోని ఎంతో మంది ప్రముఖుల మధ్య గౌరవంగా పదవి విరమణ పొందడం అదృష్టమని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి అధ్యక్షతన శుక్రవారం బాపూజీ కళా మందిర్లో ఈ నెలాఖరున పదవి విరమణ చేయనున్న వైద్య ఆరోగ్య శాఖ మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పనిచేసే వారికి గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని, ఆ వరుసలో వెంకటరమణది మొదటి స్థానమని చెప్పారు. విధుల్లో చేరిన నాటి నుంచి అలుపెరగకుండా పనిచేసే వారికి ఏదో ఒక రోజు పదవి విరమణ తప్పదని అన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు, సిబ్బంది వెంకటరమణ దంపతులకు సాలువాలు, జ్ఞాపికలు, పూల బొకేలతో సత్కరించారు. అనంతరం వెంకటరమణ మాట్లాడుతూ తన ఉద్యోగ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా తన వెన్నంటే నిలిచిన మిత్రులు, శ్రేయోభిలాషులు, తోటి ఉద్యోగులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన ఉద్యోగ జీవితంలో 10 సార్లు ఉత్తమ అధికారిగా కలెక్టర్లు, మంత్రుల చేతుల మీదుగా అవార్డులను అందుకోవడం మరుపురాని క్షణాలుగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి పప్పల జగన్నాథం, మామిడి శ్రీకాంత్, డాక్టర్ ముద్దాడ చిన్నబాబు, జిల్లా మలేరియా అధికారి సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డిఐపిఆర్ ఓకే చెన్నకేశవరావు, అలాగే జిల్లా పౌర సంబంధాల అధికారి కె బాలమాన్ సింగ్, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర సంఘ అధ్యక్షులు సాయిరాం, రాష్ట్ర మాస్ మీడియా ప్రెసిడెంట్ సిహెచ్ నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర మాస్ మీడియా ప్రెసిడెంట్ కె ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు ఆనపర్తి వెంకటేష్, కొక్కిలిగడ్డ గంగాధర్, అలాగే పైడ వెంకట నారాయణ, చక్కర్ రమేష్, గాలిదేవర శేఖర్, షేక్ వల్లి పాల్గొన్నారు. ఈరోజు పైడి వెంకటరమణ గారి పదవీ విరమణ కార్యక్రమంలో నాకు భాగస్వామ్యం చేసినందుకు ముందుగా ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వేదిక పైన ఇతర పెద్దలు, డాక్టర్స్ అందరూ కూడా, సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా, వేదిక పైన ఉన్న అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలకు, వెంకటరమణ గారి సన్నిహితులకు, అభిమానులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, ఫ్రెండ్స్కి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, వెంకటరమణ గారితో నాకు అంత పెద్ద ఎక్కువ సాన్నిధ్యం లేదు, కానీ ఆయన నన్ను చాలా అభిమానించి నాకు ఆశీర్వదించి ఆయన వచ్చి ఎలాగైనా ఈ పదవీ విరమణ
కార్యక్రమానికి రమ్మని నాకు కోరడం జరిగింది. కొద్దిగా వేరే పనుల వల్ల లేట్ అయిపోయాను. ఆయన సన్మాన పత్రాన్ని అందించే టైంకి వచ్చేసాను. సంతోషం. సో ఇంకా ఆయన శాస్త్ర జీవితం ఆయురారోగ్యాలతో నిండు నీవేళ్ళు అష్టైశ్వర్యాలతో సరదాగా సంతోషంగా గడపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇంకా ఆయన మాస్ ఎడ్యుకేషన్ మీడియా ఆఫీసర్గా అలాగే వైద్య సేవలు కూడా విద్యార్థులకు ఎన్నో సేవలు అందించారు. సౌమ్యులు, మంచి మనిషి. ఆయన యొక్క సూచనలు సలహాలు నాకు కూడా ముందు ఆయన ఇంకా ఈ ఫ్రీ టైంలో నాకు ఉండాలి. నాకు ఆయన సర్వీసెస్ ఇవ్వాలని కోరుకుంటూ, ఈ అవకాశం నన్ను పాల్గొని ఇంత మంచి సభలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు జీవీఎంసీ పరిధిలో గల 92వ వార్డు వెంకటాపురం, ఆర్ఆర్ వెంకటాపురం, పద్మనాభనగర్ కాలనీ తదితర ప్రాంతాలు విస్తృతంగా పర్యటించారు. శుక్రవారం ఉదయం స్థానిక జోనల్ కమిషనర్ ఇతర శాఖల అధికారులతో కలిసి గణబాబు ఈ పర్యటన కొనసాగించారు. అనంతరం వెంకటాపురం రామాలయం దగ్గర స్థానికులతో ఏర్పాటు చేసిన గ్రామ సభలో గణబాబు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేసిన ఆర్థిక తప్పిదాల నుండి రాష్ట్రం బయటపడడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. అయినప్పటికీ ప్రజలు ఎవరూ ఎటువంటి సమస్యలకు గురికాకుండా పాలనను కొనసాగించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు స్థానిక టీడీపీ నాయకులు బాల, మూర్తి, పట్నాయక్, దాడి రమేష్, నారి, పిన్ని, సత్యరాజు, శ్రీను, మురళి, బాబీ, రెడ్డి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఏదో ప్రమాదం అంత పరిగెడితే మాత్రం మీకు చెప్పుకుంటారు. లేకపోవడం లేదు. రెస్పాన్సిబుల్ అధికారి మీరే. వాటర్ సప్లై వాళ్ళకి కింద అధికారి నుంచి పై అధికారి వరకు ఇది ఏం జరిగినా, ఏ ఒక్కరికి వర్షాకాలంలో ఎవరు పడి చిన్న వ్యక్తి ప్రమాదం జరిగినా మీకే చెప్పుకుంటారు. కమిషనర్ గారి దగ్గర ఉందా? కాదు, ఎవరి దగ్గర? అధికారుల బృందంతో రెగ్యులర్గా గ్రామాలు మనం ఉండేటువంటి వాటిని పర్యటించడం అనేటువంటిది మా ప్రభుత్వంలో ఆనవాయితీగా ఉండేది. అది కొనసాగిస్తూ ఈరోజు వెంకటాపురం గ్రామాన్ని ప్రత్యేకంగా ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ అయిన తర్వాత అనేక ఇబ్బందులతో ఉన్నటువంటి గ్రామం, మౌలిక సదుపాయాలు అవనివ్వండి, ఇతరత్ర ప్రభుత్వ పథకాలు అవనివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి వచ్చేటప్పటికి ఇక్కడ ఉండేటువంటి ఈ వ్యవస్థలు ఏవైతే ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలతో వీళ్ళకి ఏ రకమైన అనుబంధం, గ్రామస్తులకి ప్రభుత్వ యంత్రాంగానికి ఒక కనెక్షన్ అనేటువంటిది మిస్ అయింది. కాబట్టి దాన్ని మరలా ఆ కనెక్ట్ చేస్తూ అధికారులతో సత్సంబంధాలు ఎప్పుడైతే గ్రామ పెద్దలకి గ్రామస్తులకి ఉంటుందో, ఈ ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా చేసేటువంటి ఏ పథకమైనా సత్ఫలితాలు ఇస్తుంది. సో అది ఈ రాష్ట్రంలో మిస్ అయింది. అందువల్ల మనకి ఈరోజు తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఈరోజు కూడా మా ఉద్దేశం కూడా ఇప్పుడు ఎన్నికైన నాటి నుంచి ప్రతి వాటిలో ఉండేటువంటి సమస్యలను గుర్తించడం, ప్రభుత్వ అధికారులతో కలిసి మనము ఎప్పుడైతే అన్ని శాఖల వారితో తిరుగుతున్నామో స్పష్టంగా ఏది ప్రయారిటీ వైజ్ చేయాలి అనేటువంటిది అవగాహన వస్తుంది. సో వాటిపైన ఒక అవగాహన తెలుసుకోవడానికి ఈరోజు వెంకటాపురం గ్రామ విజిట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. పాతపట్నం మండలం ఎస్ఎస్ మనుగు గ్రామంలో 10వ తరగతి ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల్లో మండల టాపర్కు రామరాజు అభినందన పురస్కారం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల ఎస్ఎస్ మనుగు ప్రధానోపాధ్యాయులు తమ్మినైన అనాజీరావు అధ్యక్షతన పాతపట్నానికి చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పార్సిటీ రామరాజు ఆధ్వర్యంలో పాతపట్నం మండలంలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 2023-24 సంవత్సరంలో 10వ తరగతి ఎస్ఎస్సీ పరీక్షల్లో మండల టాపర్గా 520 మార్కులు సాధించిన
సమర చరణ్ కుమార్ కు రామరాజు అభినందన పురస్కారంతో పాటు నగదు పురస్కారం జ్ఞాపిక బహూకరించడం అయింది. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ కలిసి పనిచేస్తేనే విజయాలు సాధించగలరని, అందుకు ఉదాహరణ ఈ విజయమని అన్నారు. హెచ్ఎం అన్నాజీరావు మాట్లాడుతూ దీన్ని స్ఫూర్తిగా తీసుకుని వచ్చే విద్యా సంవత్సరం మంచి ఫలితాలు తీసుకురాగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి అబ్బాయి, ప్రశాంత్ కుమార్, పండా, పి కోటేశ్వరరావు, టి సింహాచలం, కె సోమేశ్వరరావు, కె వెంకటేశ్వరరావు, ఎస్ దెమ్మడు, అలాగే పి జీవన్ రావు, సిహెచ్ కేశవరావు, బి రామయ్య తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. ఫోటో తీస్తుంది, వీడియో అవుతుంది సార్. రకాల సదుపాయాలని మరి ఇవన్నీ శాస్త్రవేత్తలు కలిగించినవే మనకి ఎన్నో రకాల సదుపాయాలు. అలాగే మనం జీవం చక్కగా జీవిస్తున్నాము, మనకు ఎటువంటి వ్యాధులు లేకుండా ఇలాగా ఉంటున్నామంటే దానికి కారణం మనకి శాస్త్రవేత్తలు అంటే డాక్టర్స్ కూడా ఫలితాలను మనం పొందుతున్నాం. కారణం ఏంటి? దీనికి కారణం చదువు లేనిదే ఏ విధంగా మనం రాణించలేము. చదువు అనేటువంటిది చాలా గొప్పది. మూడో నేత్రం మరి అంతటి పరమేశ్వరుడిగా ఉంటుంది ఆ మూడో నేత్రం. అలాంటి నేత్రం అంటే మనం చదువుకున్నామంటే ఒక్క ఉద్యోగమే కాదు చదువుకుంటే డాక్టర్ అవుతాము, ఇంజనీర్ అవుతాము, లేదా ఇంకోటి అవుతాం అని చెప్పడానికి కాదు. ఒక్క ఉద్యోగం కాదు, ఏ రంగంలోనైనా మనం రాణించవచ్చు. అనేక రంగాలు ఉన్నాయి మనకి రాణించడానికి. వ్యాపార రంగం ఉంది, విద్యారంగం ఉంది, లేదా ఇతర రంగాలు ఉన్నాయి. ఈ రంగాలు ఏ రంగాల్లోనైనా రాణించవచ్చు. బిల్ క్లింటన్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, అంతోనే పేరుంది. అలాగే చాలామంది శాస్త్రవేత్తల పేర్లు, మనం కొంతమంది వ్యాపారవేత్తల పేర్లు, మరి అలాగే మనకి ఇంకా మనకి బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు మన భారతదేశంలో ఎంతోమంది. మనం జియో ఫోన్ వాడుతున్నామంటే దానికి కారణం ముఖేష్ అంబానీ. తెలుసుకుంది, దగ్గర ఆన్సర్ చెప్తున్నాడు. ఫోన్ అనేసరికి వెంటనే మనకు ఆన్సర్ వస్తుంది. ఇదంతా సైంటిఫిక్ టెక్నాలజీ. ఈ సైంటిఫిక్ మెథడ్స్ ఉపయోగించి టెక్నాలజీ ద్వారా మనకు అందిస్తున్నటువంటి ఈ సేవలు. అంతకుముందు మనకి తెలీదు నెట్వర్క్ సర్వీసెస్, ఎవరికి మీకు తెలియదు, మాకు తెలియదు. ఎప్పుడైతే జియో వచ్చిందో విపరీతమైనటువంటి సర్వీసెస్ మనకు వచ్చాయి. మరి అలాంటి సేవల్లో మనకి మన స్థాయిలో మనకి ఈ సేవా రంగం రాణించాలి అంటే కొంతమంది దాతలు ఉండాలి. అలాంటి దాతల్లో మన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ ఒకటి. మరి ఇప్పటికే పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. చాలా మటుకు మన జిల్లాలో, మరి అదర్ జిల్లాలంటే మరి నాకు తెలియదు, కానీ మన జిల్లాలో మాత్రం మంచి పేరున్నటువంటి సంస్థ ఏది అంటే రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పుకోవాలి. ఎస్పెషలీ పాతపట్నం మండలంలో తిరుగులేదు, చాలా చక్కగా రాణిస్తున్నారు. మరి అందుకు మనం రామరాజు గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని రామరాజు గారు తన చేతుల మీదుగా ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. సబ్బవరం మండలంలో జాగృతి మ్యాక్స్ 29వ వార్షికోత్సవ సభ అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జాగృతి సంస్థ అధికారి వివి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సభలో నాబార్డ్ డీడీఎం జిఆర్ సమంత కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో మారుతున్న సాంకేతిక యుగంలో పొదుపు సంఘాలు నిర్వహిస్తున్న బ్యాంకుల్లో సైతం డిజిటల్ లిటరసీని ఏర్పాటు చేసుకోవడం ఎంతో మంచిదని పిలుపునిచ్చారు. నిత్య నగదు లావాదేవీలతో కొనసాగుతున్న ఇక్కడి జాగృతి మ్యాక్స్ సంస్థ ఉమ్మడి విశాఖ జిల్లాలో 240 గ్రామాల్లో
21,996 మంది సభ్యులతో 31.92 కోట్ల రూపాయల టర్నోవర్తో పొదుపు సహకార సంఘం నిర్వహించడం మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని ఆయన అభివర్ణించారు. ఈ జాగృతి సంస్థను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ కందర్ప సుజాత, సీఈఓ కందర్ప మౌక్తికల్ను నాబార్డ్ డీటీఎం సమంత కుమార్ అభినందించారు. సభవరం జాగృతి పొదుపు సహకార సంఘ సేవలను అభినందించి చోడవరం, తుమ్మపాల, అనకాపల్లి ప్రాంతాలకు చెందిన పొదుపు సహకార సంఘాల నిర్వాహకులు ప్రసాద్ తదితరులు అభినందించారు. అనంతరం జరిగిన జాగృతి సంస్థ ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తూ నూతన అధ్యక్షులుగా నంబరు సూర్యనారాయణ, ఉపాధ్యక్షులుగా గుర్రం అపల్ నరసమ్మలను, మేనేజింగ్ డైరెక్టర్గా కందర్ప సుజాతను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. సభలో ముందుగా జాగృతి ఇన్స్టిట్యూట్ ఆఫీసర్ వివి సుబ్రహ్మణ్యం స్వాగతం పలకగా సంస్థ వార్షిక నివేదికను కందర్ప సుజాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. సీఓ మౌక్తిక బృందం మహిళలపై రూపొందించిన గీతాలు అలరించాయి. ఆవిర్భవించిన మిగిలిన మ్యాథ్స్ సొసైటీలైన షేర్ మ్యాథ్స్, వికాస మ్యాథ్స్, ఆర్క్ సంస్థ, స్వాతి మ్యాథ్స్, ఈ సంస్థల నుంచి వచ్చిన సోదరులు, సోదరీమణులు, ముఖ్య అధికారులైన అందరికీ కూడా సంస్థ తరపు నుంచి ప్రత్యేక నమస్కారాలు. ప్రస్థానాన్ని నడిపించుకున్నాం. మీకు అందరికీ తెలుస్తుందా, 30 సంవత్సరాల నుంచి మన అందరం ఒకే కుటుంబంలో కలిసి ఉన్నాం. ఆశ్చర్యంగా ఉందా, ఆనందంగా ఉంది. ఒక కుటుంబం రోజులు, సంవత్సరాలు కాకుండా 3 దశాబ్దాలు ఇలాగే నిరంతరం ముందుకి వెళ్తోంది అంటే ఖచ్చితంగా మన గురువు గారి ఆశీస్సులు చాలా బలమైనవి. సక్సెస్ఫుల్ మోడల్ ఇండియా తీసుకొని వచ్చి అది ఆర్బీఐ ద్వారా, గవర్నమెంట్ ద్వారా ఇంత లెవెల్ స్కేల్ అప్ చేయడానికి దోహదపడింది. ఆ తర్వాత ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ 2014-15లోనే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనే ఒక కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసి అది ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10,000 ఎఫ్పిఓస్ ప్రమోట్ చేయాలి అని టేకప్ చేసిందంటే దాని వెనుక నబార్డ్ చేసిన కృషి వెనుక. సో ఆ ముందు ఎలా సాగాలి, ఫ్యూచర్ విజన్ ఎలా ఉండాలి, మన యాక్సెసరీస్ కావచ్చు, అలాగే మన ఎన్జిఓస్ కావచ్చు, ఎలా ఉండాలి అనే దానిపైన కొన్ని విషయాలు. ముందుగా టెక్నాలజీ. ఈ ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతుంది. ఆ వేగాన్ని మనం అందుకోవాలి అంటే ఖచ్చితంగా టెక్నాలజీ అనేది మనం అడాప్ట్ చేసుకోవాల్సిందే. ఒక 5 years 6 years బ్యాక్ మీరు గుర్తు తెచ్చుకుంటే మనము లావాదేవీలు ఎలా చేసేవాళ్ళం, క్యాష్లోనే చేసేవాళ్ళం. ఇవాళ అది 60% తగ్గిపోయింది. చాలా ఏ క్యాష్ ట్రాన్సాక్షన్ చూసినా కూడా ఇక్కడ డిజిటల్ గానే నడుస్తుంది. ఫోన్ పే అంటారు, గూగుల్ పే అంటారు, సేవింగ్స్ బ్యాంక్ నుంచి సేవింగ్స్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ అంటారు, రికరింగ్ డిపాజిట్ ఆన్లైన్ చేసుకుంటున్నారు. టీచర్స్ అందరికీ ఫైనాన్షియల్ లిటరసీ పైన ప్రత్యేక ప్రోగ్రామ్ చేయించారు. అలాగే మ్యాథ్స్ కూడా టెక్నాలజీ అడాప్షన్ లో ముందుకెళ్ళాలి. ఫ్యూచర్ లో ఎన్జిఓస్ కి ఫండింగ్ అనేది డిఫరెంట్ గా జరగబోతుంది. అది చాలా బేసిక్ అండ్ ఫౌండేషన్ స్థాయిలో ఉంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం చరిత్రలోనే భారీ మెజారిటీతో విజయం సాధించిన ఎమ్మెల్యే వారుపుల సత్యప్రభ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా విచ్చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన విజయోత్సవ భారీ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొనగా ఎర్రవరం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎర్రవరం నుండి ప్రారంభమైన ఈ విజయోత్సవ ర్యాలీ ఏలేశ్వరం లింగంపర్తి మీదుగా పెద్దశంకర్లపూడి చేరుకుని దివంగత నేత వరుపుల రాజా సమాధి వద్ద నివాళులర్పించి అనంతరం
ఉత్తర కంచి ఓమంగి మీదుగా ప్రతిపాడులో స్వర్గీయ వరపుల రాజా విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ విజయోత్సవ ర్యాలీలో కొత్త ఎర్రవరం గ్రామంలో మహిళలు తమ నేతకు గుమ్మడికాయలతో దిష్టి తీసి అభిమానాన్ని చాటుకున్నారు. పలుచోట్ల మహిళలు హారతులతో ఇచ్చి దీవెనలు అందించారు. కార్యక్రమంలో జ్యోతుల నవీన్, వరపుల తమ్మాయి బాబు, మీసాల రాజు, పర్వత సురేష్, కోముల కన్నబాబు, యాళ్ల జగదీష్, ఆనంద్ న్యూటన్, బర్తి రామారావు, నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాహనం తీసుకుని ర్యాలీ పూర్తయ్యే వరకు కూడా రాజన్న స్టాచ్యూ దగ్గరికి వెళ్ళే వరకు కూడా అందరూ కూడా ఫాలో అవ్వండి. జరగాలి ముందుకు అమ్మ మన పట్టిపోలే నియోజకవర్గ శాసన సభ్యురాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యునిగా పదవి ప్రమాణం స్వీకారం చేసిన నియోజకవర్గానికి విచ్చేసిన శాసనసభ్యులు బండారు సత్యానందరావు బుధవారం సాయంత్రం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో బండారుకు పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామివారి దర్శనానంతరం వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వసంత మండపం నందు నూతనంగా నిర్మాణం చేసిన గ్రానైట్ ను బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో ఆలయం నిత్యం వేలాది మంది భక్తులతో దినదినాభివృద్ధి చెందుతోందని, అంతేకాకుండా ఆలయానికి చేసే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేయడమే కాకుండా ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో లొల్ల సర్పంచ్ కాయల జగన్నాథం, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కరుటూరి నరసింహారావు, గబ్బర్ సింగ్, ఆలయ ఉప కమిషనర్ భూపతి రాజు, వెంకట సత్య, నాగకిషోర్ కుమార్, అలాగే ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ల్యాండింగ్ ఒక 7 అడుగులు 7 మెట్లు 6 అడుగులు అంటే టోవాల్ వచ్చి మనకి 100 మొత్తం స్టెప్స్ అన్ని పోను లాస్ట్ లో 100/100 అంతే ఉంటుంది. పూల్ ఉంటుంది 120. ఏదైనా సార్ భక్తులు చుట్టూ ఎలా చేసి పక్కన పెడితే ఫ్రంట్ కొంచెం ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ దేనికంటే బాక్సులు కంపార్ట్మెంట్ తిరుమల కంపార్ట్మెంట్ ఫ్రంటేజ్ అంతా ఇచ్చేట్టు ఉంది సార్. మన అనిపించడానికి అంతర్వేదైనా భక్తులంతా పార్కింగ్ లో స్టార్ట్ అవుతారు సార్. అక్కడి నుంచే ఇది పార్కింగ్ సార్. ఈ పార్కింగ్ లోంచి మొత్తం పార్కింగ్ అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెట్టాడు.
ఏజెన్సీకి ఇచ్చారంట మెయింటెనెన్స్ కంటే అవుట్లెట్ అది కూడా మనం చూడాలి. చేయండి అంత ప్లాన్ చేయండి. ఏదైనా కోనసీమ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఈయన ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ప్రధానంగా మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు రోజు రోజుకి కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ ప్రజల యొక్క ప్రజలు ఎంతో విశ్వాసంతో వారిని వేడుకుంటూ ఇక్కడికి వచ్చి వారి యొక్క మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. వేలాది మంది రోజు దర్శించుకుంటూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఇక్కడ అనేక రకాలైనటువంటి భక్తులకు అవసరమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. దానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేసామని అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏ విధమైన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయవలసి ఉందో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా వేగవంతంగా త్వరితగతిన దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రజల ఆశీస్సుతోటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి 4వసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన నేను నా సాయశక్తుల శక్తివంచన లేకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం కూడా వారి ఆశీస్సులతో పనిచేయడం జరుగుతుందని మరి అధికారులు కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ పార్టీ నాయకులు కూడా ఈ యొక్క ఆలయ ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారు కూడా అనేక రకాలుగా సహకరిస్తూ ఉన్నారు. మేము అందరం కలిసి ఈ యొక్క ఆలయానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ముందు వరుసలో ఉండి పనిచేస్తామని తెలియజేస్తూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మారుస్తారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం దృఢ నిశ్చయంగా ఉంది. హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రజా సమస్యల పరిష్కారానికి రామోజీరావు రాజీలేని పోరాటం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. పెందుర్తి నియోజకవర్గ రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమం. విత్తనాలు పంపిణీ చేసిన పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. నూతనంగా నిర్మాణం అవుతున్న ఉప్పాడ ఫిషింగ్ హార్బర్, తరచూ జరుగుతున్న బోటు ప్రమాదాలు. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.